మనం సవాల్ చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ గారి కూడా నేను 1-to-1 కలిసి ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ మీద హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించడం జరిగింది. ఇయాటి కూడా ఆ కేసు లైవ్ ఉన్నది. కాబట్టి మనం అధికారంలోకి వచ్చినాక టీఎస్పీఎస్ పైన జనార్దన్ అంటోడు మీరు ఈ విధంగా చేశాను కాబట్టి వాళ్ళపై యాక్షన్ తీసుకునేది పోయి ఆయన బొకే ఇచ్చి ఇంటికి పంపడం జరిగింది. నిరుత్సాహం చెందినాం అక్కడ. వాళ్ళతో నేను దీక్షలో కూర్చున్నాను 46 జీవో వాళ్ళ పైన. కాబట్టి ప్రశ్నించడం తప్పు నా అని అంతేకాకుండా అప్పుడు నా అధికారులను అదే విధంగా నవీన్ మిత్తలు ధరణిలో కానీ రెవెన్యూలో కానీ లేకుంటే సుల్తాన్ మన సందీప్ కుమార్ సుల్తానియాను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో కానీ లేకుంటే మన శ్రీనిధిల విద్యాసాగర్ రెడ్డి కొనసాగింపు కానీ రామకృష్ణను ఫైనాన్స్ సెక్రటరీ కొనసాగింపు కానీ ఇప్పుడున్న సిఎస్ ఈ విధంగా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లోనే జరిగిన అక్రమాల పైన కొనసాగించిన విధానాన్ని జయేష్ రంజన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కానీ అదే విధంగా కొనసాగిస్తాం. దానిపైన నేను కంప్లైంట్ ఇచ్చిన. ఒక్కొక్కళ్ళ మీద 74 కేసులు ఉన్నాయి. దాన్ని ప్రశ్నిస్తే దాన్ని మమ్మల్ని వెలేసారు. ఇంతకు మించిన క్వాలిఫికేషన్ ఒక రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారం తేవడానికి 179 కేసులు వేయడం జరిగింది. నేను దేనికంటే దానికి ఓకే ఇప్పుడున్న అధికారులు ఎవరెంత పనిచేసింది ఏందనేది ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు అన్ని నేను ఇవాళకి వచ్చిన ఇవాళ నా క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించిన, నా సొంత ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించిన, నా నాయకులను నేను ప్రశ్నించిన, ఇప్పుడు జరుగుతున్న దమనకాండ మీద ప్రశ్నించిన, ఇప్పుడు జరిగిన దోపిడీ పైన నేను ప్రశ్నించిన. ఇంతకు మించిన క్వాలిఫికేషన్ నాకేం కావాలి? 34 సంవత్సరాలు విద్యార్థి దశ నుండి ఎన్ఎస్వై నుండి అనేకమైన ఉద్యమాలతోని నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఈ రోజు వరకు ఒక సైనికులు లెక్క నేను పనిచేసిన. నన్ను పగబట్టిన పార్టీ నాయకులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఉంటే ఆ పోస్ట్ కూడా బీకింది, పిసిసి మెంబర్ ఉంటే ఆ పోస్ట్ కూడా బీకిండ్రు, పిసిసి జనరల్ సెక్రటరీ ఉంటే ఆ పోస్ట్ కూడా బీకింది. నేనేం కష్టం నేనేం అన్యాయం చేసిన, నేనేమో పార్టీకి ఏం నష్టం చేసిన, ఎవరిని ఓడగొట్టే ప్రయత్నం చేసిన, ఎవరిని నష్టపరిచే ప్రయత్నం చేసిన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కదా. దానికి 34 సంవత్సరాలకు మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగంలో రిటైర్డ్ అయి బయటికి పోయేటప్పుడు ఒక బొకే ఇచ్చి షాలువా కప్పి సన్మానం చేసి 2 రోజులు జాబ్ చేసి ఒక చెక్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. కానీ ఈరోజు నాకు ఒక గవర్నమెంట్ సర్వీస్ కంటే ఎక్కువ 34 సంవత్సరాలు పనిచేస్తే నా కష్టానికి మీరు వచ్చిన ఇప్పు నన్ను మెడలు బట్టి గాంధీ భవన్కి వెళ్ళి బయటకు నూకినట్టుగా చేశారు, అవమానపరిచారు, నన్ను ఎంత బాధపరిచారు. నన్ను పార్టీకి లేకుండా ఇప్పటికీ ఇప్పటికి చూడండి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న ఫోటోలే ఉంటాయి నా ఇంట్లో. ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఉంటుంది అక్కడ రాహుల్ గాంధీ గారితో నేను పెట్టిన మీటింగ్లో ఉంటాయి. ఇవాళకి నా ఇంట్లో వేరే ఏం కూడా అక్కడ రాహుల్ గాంధీ గారితో తంగబాగుతారు. ఈ విధంగా ఏ విధంగా మీరు ఎట్లకెళ్ళి చూసినా నేను పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎన్ని కృషి చేయాలో అంత నేను కష్టపడ్డాను. కానీ ఇంత భయంకరంగా అవమానపరిచాను. కానీ నా నినాదాన్ని నేను మార్చుకోదలుచుకోలేదు. ఇంతమందిని చూసినాక స్వచ్ఛంగా నేను ఎప్పుడు వీళ్ళ ఫోన్ నంబర్ నా దగ్గర లేవు, వీళ్ళ కాంటాక్ట్ చేసే నంబర్ నా దగ్గర లేవు. అయినా కానీ వీళ్ళు కాంటాక్ట్ చేసి నన్ను కలిసి ఫస్ట్ సునీల్ రావడం జరిగింది, కలవడం జరిగింది. దాని తర్వాత అందరు కలిసి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. మేము కూడా ఈరోజు మాట సహాయంగా ఏ విధంగా వీళ్ళ మాట సహాయమే మేము చేయగలుగుతాం, అంతమించి మేము ఏం చేయలేము. మేము డబ్బులు పంచాలన్నా డబ్బులు పెట్టాలన్నా మళ్ళీ మేము కరప్షన్ చేయాలి, కాంప్రమైజ్ కావాలి. కాబట్టి మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దనే ఉద్దేశంతో ఈరోజు మా స్లోగన్కు లేకుంటే మా యొక్క సిద్ధాంతానికి మా ఐడియాలజీకి మేము కట్టుబడి ఉన్నాం. ఇట్లా ఉండాలని వచ్చే యువత కూడా మేము నేర్పాలని చెప్పేసి మేము ఆ లైన్లో ఉన్నాం. ఈరోజు 570 ఆఫీసులు తిరిగిన, 22కు పైగా కోచింగ్ సెంటర్లు తిరిగిన, అందులో 753 పోస్టులకు 30 లక్షల మంది తల ఇట్లా తిప్పకుండా వంచకుండా మా ముఖాలు చూడకుండా మేము ప్రచారం కోసం ముఖాలు చూడకుండా పుస్తకమే చూస్తూ ఉండ్రు. 773 పోస్టులకు రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఇలా కేవలం వీళ్ళకి నౌకలు రాకపోతే తక్కిన వాళ్ళ పరిస్థితి ఏంది అనే ఆలోచన నాకు వచ్చింది. ఇవాళ మార్నింగ్ ప్రెజెంటేషన్ కూడా దానికోసమే ప్రామిస్ చెప్తున్నా. గుండె గదిలిపోయింది, కరిగిపోయింది. ఈరోజు ఆలోచన లేదు. ఈ నిరుద్యోగుల పేర్లతో నౌకర్లు తెచ్చుకుంటా ఉన్నాం, ఈ నిరుద్యోగుల పేర్లతో మంత్రి పదవులు తెచ్చుకుంటా ఉన్నాం, ఈ నిరుద్యోగుల పేరుతో అధికారంకి వస్తా ఉన్నాం. ఈ నిరుద్యోగులు పోయిన తర్వాత ప్రభుత్వం వచ్చినాక పోయి అడిగితే దొంగల లెక్క చూస్తాం. పచ్చి అబద్ధం. మీడియా సాక్షిగా మేము నోటిఫికేషన్ ఇచ్చాను. నీ నోటిఫికేషన్ నంబర్ ఏంది, నీ జాబ్ క్యాలెండర్ నంబర్ ఏంది, నీ దాని డేట్ ఏంది, ఎన్ని పోస్టులు ఇచ్చినావు, ఏ క్యాడర్కి ఏమేమి పోస్టులు ఇచ్చినావు చెప్పండి ముఖ్యమంత్రి గారు. కాబట్టి అహంకారము నాశనానికి చాలా తొందరగా
గత ప్రభుత్వానికి రెండోసారి వచ్చినాక అహంకారం వచ్చింది, మనకు 100 రోజులు జరగకముందే అహంకారం వచ్చింది. కాబట్టి ఈరోజు మేము ప్రశ్నించే గొంతుగా మేము ఉంటాం. నేను అన్ని పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలారా మీరు ఆలోచించాలి. నేను నిరంజన్ రెడ్డి పైన మంత్రి నిరంజన్ రెడ్డి పైన మన షార్ట్ షీట్ విడుదల చేసిన, వరంగల్ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి అరూర్ రమేష్ పైన షార్ట్ షీట్ రిలీజ్ చేసిన, ఎర్రబెల్లి దయాకర్రావు మీద షార్ట్ షీట్ రిలీజ్ చేసిన, వీళ్ళందరి పైన అనేకమైన కేసులు వేసిన. ఈ రోజు మీరు ఎందుకు అధికారం గుండె మీద ఒక్క నిమిషం ఆలోచించండి. 34 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేస్తే మీరు నాకు ఏమి ఇచ్చినా నన్ను ఆలోచించండి. ప్రతి పదవి కూడా బీకేరు, నన్ను ఎందుకు కాకుండా చేసేది. అయినా కానీ మేము నన్ను నిందిస్తలేను. మీకు ఒక అవకాశం నేను ఇస్తున్నా, ఎన్ని రోజులు నాకు పనిచేసిన కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నా. ఇప్పుడున్న అభ్యర్థులు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏ విధంగా తిట్టాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను భేదాభిప్రాయాలు వచ్చినాయి నాకు, ఏంటి పార్టీ పరంగా సిద్ధాంత పరంగా. కానీ నేను ఏ రోజు కూడా పర్సనల్ గా నేను పగ మీద నేను ఏ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కానీ కోమారెడ్డి గారి కానీ వేరే ఎప్పుడు కూడా నేను దుర్భాషలు ఆడలేదు. ఏదున్నా సిద్ధాంత పరంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఇవి చేస్తే బాగుంటాయని సూచనప్రాయమైన ఆరోగ్యవంతమైన నేను హెచ్చరికలు, ఆరోగ్యవంతమైన వాళ్ళ విమర్శలు నేను ఈ విధంగా పార్టీ బాగు కోసం చేసినా కానీ పర్సనల్ గా నేను చేయలేదు. కానీ వాళ్ళు ఒక్కొక్కరు టార్గెట్ చేసుకుంటా, ఒక్కొక్క టార్గెట్ చేసుకుని ఒక ఛానల్లో ఏ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని భార్యను నిందించారు, ఏ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నిందించారు, ఏ విధంగా కోమారెడ్డి బ్రదర్స్ నిందించారు, ఏ విధంగా దామోదర్ రాజనరసింహ గారిని నిందించారు, ఏ విధంగా ఒక్కొక్కరు టార్గెట్ చేసుకుంటా వేరే పార్టీకి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారిని దృష్టిలో ఆయనకు జరగాలని లాభం జరగాలని ప్రతి ఒక్క మనిషి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. లాస్ట్ కాంగ్రెస్ పార్టీని ఒక గాడిద లెక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గాడిద, ఏదో ఒక గాడిద ఎక్కాలి కాబట్టి ఈ గాడిద ఎక్కినా అన్నాడు. మరి ఆ గాడిదలను ఇప్పుడు ఆయనను ఆ అభ్యర్థిని మోస్తున్న మీరు మరి మనం ఏ లెక్కకు వస్తామా? ఒక జాతీయ పార్టీ 1985లో మరి మొదలైన పార్టీ 100 సంవత్సరాలు దాటిన